జనగామ జిల్లా రఘునాథ్పల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గోవర్ధనగిరి దర్గా సమీపంలో ఒక లోయలోకి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జైపోయి ఆ కారులో ప్రయాణం చేస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మృతులు హబీబా హఫ్సా, ఒక డాక్టర్, అలాగే తన సోదరుడు మహమ్మద్ అసదుద్దీన్. వీరిద్దరూ చనిపోయినట్టు తెలుస్తుంది. మరో నలుగురు కూడా ఆ కారులో ప్రయాణం చేస్తున్నారు. ఆ నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వాళ్ళని దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించినట్టు తెలుస్తుంది. కాలబుర్గిలోని పెళ్లికి వెళ్ళి తిరిగి వస్తుండగా అదుపు తప్పి కారు బోల్తా కొట్టింది. దానివల్లే ఈ యాక్సిడెంట్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మిగతా నలుగురికి కూడా చాలా సీరియస్గా ఉన్నట్టు తెలుస్తుంది. మృతులందరూ కూడా హనుమకొండ జిల్లా వాసులుగా వాళ్ళని గుర్తించారు. మొత్తానికైతే ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ఆ నలుగురిలో ఆ ఇద్దరి మరణించిన అన్న చెల్లికి సంబంధించి తల్లి తండ్రి ఉన్నారు. కన్నవారు వాళ్ళ కళ్ళ ఎదుటే ఆ పిల్లల ప్రాణాలు కోల్పోతే తల్లిదండ్రులు చాలా ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. ఆ అసదుద్దీన్ జెన్పాక్ట్లో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. అలాగే మనకు కనిపిస్తున్న హఫీసా, తను ఒక డెంటిస్ట్ డాక్టర్గా కూడా పనిచేస్తుంది. మొత్తం మీద హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్ళే హైవే పైన ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది.